సంఖ్యల మీద క్వశ్చన్ అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్? ఈ నాలుగిట్లలో ఏది ప్రైమ్ నంబర్? రైట్, ఏది ప్రధాన సంఖ్య? ఏదైతే ప్రైమ్ నంబర్ ప్రధాన సంఖ్య గ్రేటర్ దాన్ 2 ఉందో అవన్నీ కూడా ఆడ్ నంబర్స్. అవన్నీ కూడా ఆడ్ నంబర్స్. ప్రధాన సంఖ్య 2 కంటే ఎక్కువ ఉన్న ప్రతి ప్రధాన సంఖ్య రైట్ ఏంటి సార్? అది ఆడ్ నంబర్, బేసి సంఖ్య. బేసి సంఖ్య 54 సరి సంఖ్య, అది ప్రధాన సంఖ్య అయ్యే ఛాన్స్ లేదు. 68 రైట్ సరి సంఖ్య, అది ప్రధాన సంఖ్య అయ్యే ఛాన్స్ లేదు. 39 ప్రైమ్ నంబర్. ప్రైమ్ నంబర్, ఈ ప్రైమ్ నంబర్కి ఓన్లీ 2 కారణాంకాలే ఉంటాయి. ఆ 2 కారణాంకాలు ఏంటి సార్? 1 ఇంటూ ప్రైమ్ నంబర్. ఈ ఒక ప్రధాన సంఖ్యకి ఎప్పుడూ కూడా 2 కారణాంకాలు మాత్రమే, ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. ఏవైనా ప్రధాన సంఖ్యకు 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. 2 కారణాంకాలు మాత్రమే ఉంటాయి. ఓన్లీ 2 కారణాంకాలు ఉంటాయి. అదేం కారణాంకాలు సార్? 1 ఇంటూ ప్రధాన సంఖ్య. ఆ 2 కారణాంకాలు ఏంటి? ఒకటేమో 1, ఇంకోటేమో ఇచ్చిన ప్రధాన సంఖ్య. 1 ఇంటూ ప్రధాన సంఖ్య. 39 ఏమో 3 ఇంటూ 13. నాకు ప్రధాన సంఖ్య కాబట్టి దానికి 2 కారణాంకాలు ఉంటాయి. ఆ 2 కారణాంకాలు ఏంటి? 1 ఇంటూ ప్రధాన సంఖ్య, కానీ ఇక్కడ 3 ఇంటూ 13 వచ్చింది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 89. ప్రధాన సంఖ్య 2 కంటే ఎక్కువ ఉన్న ఏ ప్రధాన సంఖ్య కూడా సరి సంఖ్య కాదు, కాబట్టి అది తీసేశాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి రైట్ 39లో 3 అండ్ 13 అని 2 కారణాంకాలు ఉన్నాయి. నాకు ప్రధాన సంఖ్య అంటే 2 కారణాంకాలు ఉండాలి. ఆ 2 కారణాంకాలు ఏంటి? 1 అండ్ ప్రధాన సంఖ్య. కాబట్టి ఆప్షన్ నంబర్ బి పోయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆప్షన్ నంబర్ బి పోయింది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్? కొంచెం వాల్యూలు పెంచాడు. వాల్యూలు పెంచి ఏది ప్రైమ్ నంబరో అని అడిగాడు. నవ్వు ఇక్కడ చూడండి సార్. రైట్ సొల్యూషన్ లాజికల్గా చేసుకుంటూ వద్దాం సార్. లాజికల్గా చేసుకుంటూ వద్దాం. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. సపోజ్గా ఆప్షన్ సి చూడండి. 6 5 7. 6 5 7. 6 + 5 11. 11 + 7 18. ఆ ఇచ్చిన సంఖ్యలో అంకెలను కూడాను. 6 5 7. 6 + 5 11. 11 + 7 18. 18 ఇచ్చిన అంకెలను కూడాను. ఈ 18 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. ఈ 18 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. 657 అంటే 6 + 5 11. 11 + 7 18. 18 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. ఒక నంబర్ 3 తోటి డివైడ్ అవుతే అది ప్రధాన సంఖ్య అయ్యే ఛాన్స్ లేదు. అది 3 యొక్క గుణిజం అవుతుంది. అది 3 యొక్క గుణిజం అవుతుంది. అది 3 యొక్క గుణిజం అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? కాబట్టి చూడంగానే ఆప్షన్ సి తప్పు. ఏదైతే నంబరు ప్రధాన సంఖ్యను సంయుక్త సంఖ్య అని ప్రూవ్ చేయడం చాలా ఈజీ. ఎలా సార్? ఆ నంబర్ 3 తోటో 5 తోటో 9 తోటో 11 తోటో భాగాహారం అవుతుందా లేదా చూసుకుంటే చాలు. 657. 6 + 5 11. 11 + 7 18. 18 1 + 8 9. 9 అనేది 3 తోటి డివైడ్ అవుతుంది. అంటే 657 అనేది 3 తోటి భాగాహారం అవుతుంది. 3 తోటి భాగాహారం అయ్యే ప్రతి నంబరు ఏమవుతుంది సార్? సంయుక్త సంఖ్య అవుతుంది. ఇచ్చిన క్వశ్చన్ ఏమన్నాడు? అది ప్రధాన సంఖ్యనా కాదా అని అన్నాడు. కాబట్టి ఆప్షన్ సి పోయింది. ఆప్షన్ డి. ఆప్షన్ డి చూసుకుందాం. 697. ఒక నంబర్ ప్రధాన సంఖ్యనో కాదో చెప్పాలి అని అంటే కాన్సెప్ట్ ఏంటంటే ఆ నంబర్ యొక్క స్క్వేర్ రూట్ నియరెస్ట్ అప్రాక్సిమేట్ అయ్యండి. 697. 25 స్క్వేర్ ఏమో 625. 26 స్క్వేర్ ఏమో 676. 27 స్క్వేర్ ఏమో 729. అంటే ఇది క్లోజర్ టు 26. ఒక నంబర్ ప్రధాన సంఖ్యనో కాదో తెలుసుకోవాలనుకుంటే
దానికి స్క్వేర్ రూట్ వేసుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 697, 26 స్క్వేర్ ఈజ్ 676. సో కాబట్టి నియరెస్ట్ 26. 26కి తక్కువ ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలు రాయండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. ఒక నంబర్ ప్రధాన సంఖ్యనో కాదో తెలుసుకోవాలి అనుకుంటే దాని స్క్వేర్ రూట్ తీసుకోండి. 697 యొక్క స్క్వేర్ రూట్ నియరెస్ట్ వాల్యూ 26. 26 స్క్వేర్ ఈజ్ 676. 27 స్క్వేర్ ఈజ్ 729. సో దాని తర్వాత ఉన్న అన్ని ప్రధాన సంఖ్యలను రాశారు. ఈ నంబర్ ఏదైనా ప్రధాన సంఖ్యతోటి డివైడ్ అవుతుందా లేదా చూసుకోండి. 23 3s are 69 కాట్లేదు. 19 3s are 57, 127, 120, 19 6s are 114, 19 7s are 133 కాట్లేదు. 17 17 నాళ్ళ 68, 17 ఒకట్ల 17 అంటే 697 అనేది 17 తోటి భాగాహారం అవుతుంది. 17 తోటి భాగాహారం అవుతే ఆ నంబర్ 17 యొక్క గుణిజం అవుతుంది. 17 యొక్క గుణిజం అవుతుంది. కాబట్టి అది ప్రధాన సంఖ్య ఎందుకు అవుతుంది? ప్రధాన సంఖ్య ఎందుకు అవుతుంది? ఆప్షన్ నంబర్ డి 697 అనేది ప్రైమ్ నంబర్ కాదు. 697 అనేది ప్రైమ్ నంబర్ కాదు. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది కదా సార్? ఒక నంబర్ ప్రధాన సంఖ్యనో లేదో చూడాలి అని అనుకుంటే దాన్ని స్క్వేర్ రూట్ కనుక్కోండి. స్క్వేర్ రూట్ నియరెస్ట్ వాల్యూ వేయండి. ఆ నియరెస్ట్ వాల్యూకి తక్కువ ఉన్న ప్రతి ఒక్క ప్రధాన సంఖ్య వేయండి. ప్రతి ఒక్క ప్రధాన సంఖ్య వేసుకుంటూ వెళ్ళండి. రైట్? ఇచ్చిన నంబరు ఈ ప్రధాన సంఖ్యతోటి ఏదైనా ఒక్క నంబర్ తోటి డివైడ్ అయినా అది సంయుక్త సంఖ్య, లేకపోతే అది ప్రధాన సంఖ్య. ఆప్షన్ డి కాదు. ఆప్షన్ డి కాదు. ఆప్షన్ బి 679. సేమ్ అదే లాజిక్. స్క్వేర్ రూట్ ఆఫ్ 679. 26 6s are 6, 26 స్క్వేర్ ఈజ్ 676. సేమ్ అదే. 26 కంటే తక్కువ ఉన్న ప్రధాన సంఖ్యలను రాయండి. 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. ఈ నెంబర్ దేంతోటైనా డివైడ్ అవుతుందా చూసుకోండి. రైట్? సపోజ్గా 23. 2s are 46. 46 అంటే 219 కాట్లేదు. ఒకసారి 13 చూద్దాం. 13 5s are 65, 29 ఇది కాట్లేదు. 11 తోటి చూద్దాం. 11 యొక్క భాజనీయత సూత్రం ఏంటి? సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్. 9 + 6 15, 15 - 7 8 కాదు, 11 కాదు. 7 తోటి చూస్తే 7 9s are 63, 7 7s are 49. సో 679 అనేది 7 తోటి పోతుందా చూసుకోండి. 7 9s are 63, 7 7s are 49. 7 తోటి డివైడ్ అవుతుంది. ఒక నంబర్ 7 తోటి డివైడ్ అవుతే గనక అది 7 యొక్క గుణిజం అవుతుంది. సో కాబట్టి ఇది ప్రధాన సంఖ్య కాదు. ఇది ప్రధాన సంఖ్య కాదు. ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. ఇది కూడా ప్రధాన సంఖ్య కాదు. కాబట్టి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 701. ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 701. అందరికీ లాజిక్ క్లియర్గా అర్థమైందా? ఈ క్వశ్చన్లో మనము ఒక నంబర్ ప్రధాన సంఖ్య ఆర్ సంయుక్త సంఖ్య తెలుసుకోవడానికి స్క్వేర్ రూట్ కాన్సెప్ట్ ఎలా ఉపయోగపడుతుందో అనే కాన్సెప్ట్ తెలిస్తే గనక మనం ఈ క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. 7వ క్వశ్చన్ అందరికీ క్లియర్గా అర్థమైంది కదా సార్? 8వది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. k² + 3. 8వ క్వశ్చన్ k² + 3 అండ్ k³ + 5. k³ + 5 ఈ రెండు అట ప్రధాన సంఖ్యలట. ఈ రెండు వాల్యూలట ప్రధాన సంఖ్యలట. ఈ రెండు వాల్యూలు ప్రధాన సంఖ్యలైతే వాల్యూ ఆఫ్ k ఎంత?
4 ఆప్షన్లలో వాల్యూ ఆఫ్ k ఇచ్చాడు, సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే చాలా ఈజీ, రైట్. ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్ అనేది బెస్ట్ మెథడ్ ఇక్కడ. ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్, ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్, ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్. ఫస్ట్ ఆప్షన్ ఏంటి సార్? 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే k ఈక్వలెంట్ టు 2 స్క్వేర్ 4 + 3 7, 7 అనేది ప్రధాన సంఖ్య, k2 8 + 5 13, 7, 13. ఈ 7, 13 రెండు కూడా ప్రధాన సంఖ్యలు. ఆప్షన్ 1 క్లిక్ చేయగానే మనకు ఆన్సర్ వచ్చింది. సపోజ్గా ఆప్షన్ బి క్లిక్ చేద్దాం. k వాల్యూ 4, k 4 పెట్టుకుంటే 4 స్క్వేర్ 16 + 3 19, 4 క్యూబ్ 64 + 5 16 9, 16 9 అనేది ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి సెకండ్ ఆప్షన్ తప్పు. అలానే మీరు సి అండ్ డి చూసుకోవచ్చు, సి అండ్ డి చూసుకోవచ్చు. సపోజ్గా సి పెట్టుకుంటే k ఈక్వలెంట్ టు 7, 49 + 3 52, 7 క్యూబ్ 343 + 5 348, రెండు సరి సంఖ్యలు, ఇది కూడా కాదు. అలానే k3 పెట్టుకుంటే, k3 పెట్టుకుంటే 3 స్క్వేర్ 9 + 3 12, 3 క్యూబ్ 27 + 5 32, ఇది కూడా కాదు. అంటే ఆప్షన్ 1 k2 పెట్టుకుంటే రైట్, ఇది ప్లస్ ఇది, ఈ రెండు ప్రధాన సంఖ్యలు. k2 పెట్టుకుంటే k² + 3 అండ్ k³ + 5, ఈ రెండు కూడా ప్రధాన సంఖ్యలు. ఇటువంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు దయచేసి ఆన్సర్ ఆప్షన్ సబ్స్టిట్యూషన్ పెట్టుకుంటే మనకు ఈజీగా కండిషన్ సాటిస్ఫై అయ్యే వాల్యూ తెలుస్తుంది. మంచి ఇంట్రెస్టింగ్